అల్లు అర్జున్ది 'చెప్పను బ్రదర్' అనే డైలాగు ఒక సినిమా ఫంక్షన్‌లో బాగా ఫేమస్. గుర్తుందా మీకు ఎవరికైనా? 'చెప్పను బ్రదర్' మీమ్స్ కూడా ఉంటాయి అవి కొన్ని. కొన్ని జిఫ్‌లు కూడా ఉంటాయి. 'చెప్పను బ్రదర్' అని. ఎందుకని? ఆయన ఏదో సినిమా వేడుకకెళ్తే, ఆ సినిమా వేడుక మీద నుండి ఆయన మాట్లాడుతూ ఉంటే, పవర్ స్టార్ అని చెప్పి ఆయన గురించి మాట్లాడాలి అని, ఆయన పేరును పదే పదే తీవాలి అని చెప్పి, ఈ అభిమానులు అనబడే వీళ్ళు కేకలేసి ఊరికే అరుస్తూ ఉన్నారు. ఆయన పేరు చెప్పాలట, పవర్ స్టార్ అని ఆయన పేరు. సో యాటికైనా ఆయన పేరు చెప్పాలని చెప్పి ఈ గోల వీళ్ళది ఏదైతే ఉంటుందో, ఈ గోల మామూలుగా ఉండదు. పోనీ సినిమా పిచ్చోళ్ళు ఆ సినిమాలలో ఏమంటారు, పిచ్చి పట్టిన వాళ్ళు అంతే, వాళ్ళ బతుకులు అంతకు మించి దాటి బయటకు రాలేవులే, ఆ సినిమాలలో అలాగే ఉంటుంది అనుకుంటే, అటువంటి వాళ్ళు రాజకీయ అభిమానులుగా మారితే ఎలాగుంటుందో ఇప్పుడు అందరికంటే ఎక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఈ సినిమా పిచ్చోళ్ళు రాజకీయ కార్యకర్తలుగా మారితే ఎట్లుంటుందో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు కానీ వాళ్ళను తెలుగుదేశం పార్టీ వాళ్ళకే బాగా తెలుసు. ఎందుకంటే యాడ సభ పెట్టినా ఆయన పేరు గట్టి మాట్లాడాలి, ఆయన పేరు గురించి ప్రస్తావించాలి, ఆయన పేరుని తలుచుకోవాలి టీడీపీ వాళ్ళు కూడా. తాజాగా కూడా చూడండి, కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఆ కూటమి పార్టీ లేదా నాయకులు సమావేశమయ్యారు. ఆ సమావేశం వేదిక మీద మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే, ఈ జనసేన కార్యకర్తలట మా అధ్యక్షుడి పేరు చెప్పి, ఆయన పేరు చెప్పే ప్రసంగం మొదలెట్టాలి, ఆయన పేరు చెప్పి మీరు మాట్లాడాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వేరే పార్టీ తెలుగుదేశం, అందరూ కోఆర్డినేషన్తో పనిచేసుకోవాలి, నాయకులు సమావేశమయ్యారు. ఆ వేదిక మీద ఈ జనసేన అధ్యక్షుడు లేడు. అక్కడ ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం కూడా కాదు, పొలిటికల్ కార్యక్రమం, ముగ్గురు పార్టీలు ఏర్పాటు చేసుకుంటే ఆ కార్యక్రమాన్ని ఎవడు ఆర్గనైజ్ చేస్తున్నా వాడు ఫోటోలు వేస్తారేమో. సరే, ఆయన జనసేన అధ్యక్షుడు ఫోటో లేదు అంటే లొల్లి చేసినారంటే ఒక అర్థం ఉంది. ఆయన అక్కడ లేదు కూడా లేడు. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరు చెప్పి ఆయనకు ఒక దండం పెట్టి మాట్లాడాలంట, మొదలెట్టాలంట. ఏమైనా అర్థం ఉందా? ఏదైనా కనుక ఆ ఫ్లోలోనో ఆ ప్రసంగంలోనో ఆయన పేరు ప్రస్తావించాల్సి వస్తే ప్రస్తావిస్తారేమో. వీళ్ళు అట్లా ఉండదు. ఆయన నామస్మరణ చేయాలి, చేయకుండా ఎట్లుంటారని చెప్పి ఒకటే లొల్లి, కొట్లాట. వీళ్ళ పిచ్చి చూసి ఇదేం తలనొప్పిరా బాబు అని మంత్రి అచ్చెన్నాయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంక మళ్ళీ గొడవ, కొట్టుకున్నారు, కుర్చీలు ఎత్తుకున్నారు, లొల్లి. యాటికెళ్ళినా ఆయన పేరు జపం చేయాలి. యాటికెళ్ళినా ఆయన జపం చేయాలి. ఏ పార్టీ వాళ్ళైనా, బీజేపీ, టీడీపీ, వీళ్ళు ఆయన జపం చేయాలట. అని నేను చెప్పాను కదా, సినిమా పిచ్చున్న రాజకీయ కార్యకర్తలు అయితే ఇట్లే ఉంటారు. వేదిక మీదకు పోయినా ఆయన పేరు పలకాలి అని. ఎవడన్నా అడిగి రెస్పెక్ట్ తీసుకోవడం ఏంటారు బాబు, ఇవ్వాలని అటు సైడ్ వాళ్ళకు ఉండాలి. కానీ ఆయన పేరు ప్రస్తావించాలి అని అనిపిస్తే అచ్చెన్నాయుడు గారు ప్రస్తావిస్తారు. అడిగి లేదు మా గౌరవమి, మా నాయకుడి గౌరవమి, నువ్వు పేరు ప్రస్తావించని చెప్పి అడిగి చెప్పించుకోవడం ఏంటారా బాబు, ఇదేం రోజులు రాయ్యా వీళ్ళతోటి. నేను చెప్పాను కదా, ఇదో రకం ఈ సినిమా పిచ్చోళ్ళు. వీళ్ళకి ఏమి ఎక్కడ ఎట్లుండాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం మిగతా విషయాలు ఏం అక్కర్లేదు, వరకే వదులుతుంటారు, అరుతుంటారు. ఈ సినిమా పిచ్చోళ్ళు తేడున్న ఇదే తలనొప్పి ఉంటుంది. అందుకే అచ్చెన్నాయుడు గారు వెళ్ళిపోయినట్లున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పండగ చేసుకుంటారులేండి వీళ్ళతోటి, మిగతా 4 సంవత్సరాలు కూడా అనుభవించండి.